కాకినాడ జిల్లా వ్యాప్తంగా అత్యధిక బీసీ సామాజిక వర్గం ఉన్న కాకినాడ రూరల్ టికెట్ బీసీ సామాజిక వర్గానికి కేటాయించడంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని, బీసీ ఓట్లతో అధికారం చేజిక్కించుకుని బీసీ కులాలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్న రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెప్తామని బీసీ నాయకులు చౌలంగి వేణుగోపాల్ హెచ్చరించారు. రామారావుపేట సిటీ బాలాజీ కళ్యాణ మండపంలో నిర్వహించిన బీసీ సామాజిక వర్గ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అతిపెద్ద బీసీ సామాజిక వర్గ ఓటర్లు కలిగిన ఈ నియోజకవర్గాన్ని రాజకీయ పార్టీలు గతంలో బీసీలకే కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో కాకినాడ గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కేటాయించకపోతే రాజకీయ పార్టీలపై సహాయ నిరాకరణ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి కార్యాచరణను రూపొందిస్తున్నామని వేణుగోపాల్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెట్టిపల్లి సుమారు 46 లక్షల మంది చెరుకులు ఉన్నారు. అందులో 40 లక్షల మంది ఓటర్లుగా మేము భావిస్తున్నాము. ఉభయ గోదావరి జిల్లాలోనే సుమారు 20 లక్షల మంది దగ్గరగా సెట్టిపల్లి ఓటర్లు ఉన్నారు. మేము ప్రతి నియోజకవర్గంలో సుమారు 40 నుండి 45, కొన్ని నియోజకవర్గాలతో 50, ఇందాకే నేను ఒక డేటా చదివాను. రాష్ట్రం మొత్తం మీద అత్యధిక జనాభా సెట్టిపల్లి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది కాకినాడ 75,000 మంది మాత్రం ఖచ్చితంగా సెట్టిపల్లి ఉన్నారు. కాపులు 60,000 మంది మాత్రమే ఉన్నారు. వారి నుండి ఎప్పుడు ఇద్దరు పోటీ చేస్తుంటారు. అన్ని పార్టీలు వాళ్ళకే ఎగబడి సీట్లు ఇస్తుంటాయి. సెట్టిపల్లిలు చాలా తీవ్రమైన అన్యాయం చేస్తుంది ఈ పార్టీలన్నీ. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీలకు బుద్ధి చెప్పడం కోసం అందరినీ సమీకరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మమ్మల్ని నిర్లక్ష్యం చేశారు. మమ్మల్ని మా ఓట్లు అక్కర్లేదు, మీకు మా ఓట్లు కావాలి కానీ మా నాయకత్వాలు అక్కర్లేదు. పార్టీలు సిద్ధాంతాలను తొంగలో తొక్కారు. మీరు మా బీసీలకి వ్యతిరేకం చేసి బీసీలకు దోహం చేసిన రాజకీయ పార్టీలతో మీరు అంటగాగుతున్నారు. భారతీయ జనతా పార్టీ అడగకుండానే అగ్రకులాలకి దశమ భాగం ఎకనామికల్ బ్యాక్వర్డ్గా మీరు రిజర్వేషన్లు కేటాయించారు. ఏ సామాజిక వర్గం పోరాటం చేస్తుందని మేము ప్రశ్నిస్తున్నాము. పలానా సామాజిక వర్గం పలానా ఊర్లో ఊరేగింపు చేసింది లేకపోతే పోరాటం చేసిందని చెప్పి తెలియపరచండి, మేము ఒప్పుకుంటాం. ఏ సామాజిక వర్గం కూడా పోరాటం చేయకుండా వాళ్ళకి ఇచ్చి అందరూ ఎక్కించారు దశమ పదార్థం. మాకు అదే రకంగా మొన్న రాష్ట్ర స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు కుదించడం వల్ల మేము సుమారు 6,800 పదవులు కోల్పోయాము. అనేక పార్టీలు మమ్మల్ని కించపరుస్తున్నాయి. ఇది మేము బీసీలకు అవమానంగా భావిస్తున్నాం. ముఖ్యంగా సెట్టిపల్లిని అవమానపరిచేట్టుగా భావిస్తున్నాం తప్ప మేము ఏదో సీట్లు ఇవ్వలేదని కాదు. మమ్మల్ని అవమానించారు. కాబట్టి ఖచ్చితంగా దీని ప్రతీకార చర్య మేము రాబోయే ఎన్నికల్లో మీరు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించడానికే ఈ కార్యక్రమం నిర్వహించాం. ఈరోజు కాకినాడ రూరల్లో సెట్టిపల్లికి అవమానం జరిగింది. వాళ్ళ ఆత్మగౌరవానికి దెబ్బ తగిలింది. బీసీ రక్షణ చట్టం అంటున్నారు. అసలు బీసీలనే కనుమరుగు చేస్తుంటే రక్షణ చట్టం ఏంటి అర్థం? కాబట్టి కాకినాడ రూరల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీలు ఆలోచించుకొని సెట్టిపల్లికి ఇవ్వాలని చెప్పి ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం.